రాజు అనే కుర్రోడు అడవిలో కమ్మగా, హాయిగా అటూ ఇటూ తిరుగుతూ కాలం గడుపుతున్నాడు. అంతలో అతని చూపుకు ఒక పక్షి కనపడింది. ఆ పక్షిని చూసిన వెంటనే అతని మనసులో ఓ గొప్ప ఆలోచన కలిగింది. నేను కూడా ఆకాశంలో విహరించగలనేమో. తన కల్పనాశక్తితో రెక్కలు సృష్టించుకున్నాడు. ఒక్కసారిగా అతను పక్షిలా మారిపోయి ఆకాశంలోకి ఎగిరిపోయాడు. ఆ మేఘాల మధ్య తేలుతూ పర్వతాలు, నదులు, అడవులు, సెలయేరు జలాలు, అరణ్యాలలో విహరిస్తున్న సింహాలు చూసి ఎంతో ఆనందించసాగాడు. ఇంతలో కింద నుండి ఒక వేటగాడు అతనిని గమనించి తుపాకీతో గాలిలో గుబ్బెట్టు కాల్చాడు. ఆ గుండు రాజును ఢీకొట్టింది. అంతే, అతను అరుస్తూ కిందకు పడిపోతూ చివరకు చనిపోయాడు. వెంటనే అతను ఉలిక్కిపడి కల నుంచి లేచాడు. ఊపిరి పీల్చుకుంటూ, హమ్మయ్య, ఇది కలేనా అని ఊపిరి పీల్చుకున్నాడు. వెంటనే తన మనసులో తలుచుకున్నాడు, ప్రతి జీవికి తన కష్టాలు తనకు ఉంటాయి. మనం అవి చూడకుండా దాన్ని ఇష్టపడడం కేవలం ఊహల ప్రపంచం మాత్రమే. ఇతర జీవుల బాధలు మనం అర్థం చేసుకోకముందు వాటిని అసలు తేలికగా తీసుకోకూడదు.